మీకు మాకు మనందరికీ ప్రీతమైన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి హృదయపూర్వకంగా వారికి నివాళులర్పించాం. మనందరం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా తన భుజం మీద వేసుకొని కార్మికుల గురించి కానీ, నటీనటులకు సంబంధించి కానీ, నిర్మాతలకు సంబంధించి కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి అందరినీ కూడా ఆదుకున్నటువంటి ఒక మంచి మనిషి ఇవాళ లేరు అని అనుకుంటే చాలా బాధగా ఉంది. ఒక పల్లెటూరులో పుట్టి కష్టపడి చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి నాటక రంగం ద్వారా సినిమా రంగంలో ప్రవేశించి మొట్టమొదటి చిత్రమే దాదాపుగా 300 రోజులకు పైగా ఆడి అఖండ విజయాన్ని సాధించిన తాతామన్నుడు లాంటి చిత్రం తర్వాత ఆయన ఎన్ని చిత్రాలు తీశారో మీకు అందరికీ తెలుసు. దాదాపుగా 151 సినిమాలు తీసి ప్రపంచంలోనే ఇంతవరకు ఏ దర్శకుడు తీయని చిత్రాలు. ఇట్ ఈస్ ఎ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అది ఆ రికార్డును ఛేదించడం అనేది కూడా రాబోయే రోజుల్లో ఎవరికి కూడా వీలవుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే అప్పట్లో కుదిరింది, రోజుకి 2 షూటింగ్లు 3 షూటింగ్లు కూడా చేసేవారు అప్పుడు. కానీ వాళ్ళున్న పరిస్థితుల్లో సినిమా తర్వాత సినిమా చేయడమే కష్టమవుతుంది. మరి అలాంటిది 151 సినిమాలు నిర్మించి ఆయన దర్శకత్వం వహించి ఆయన కూడా ఒక నటుడుగా నటించి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక నటుడు మాత్రమే కాకుండా, దర్శకుడు మాత్రమే కాకుండా, స్క్రీన్ ప్లే రైటర్, అలాగే పాటల రచయిత, మరి డిస్ట్రిబ్యూటర్, అన్ని రకాలుగా పేపర్, అలాగే పేపర్ పాత్రికేయుడిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న మహనీయుడైన, అలాగే రాజకీయ రంగంలోకి వెళ్ళి ప్రజాసేవ చేయడంలో కూడా ఆయన ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసి ఒక కేంద్ర మంత్రివర్యులుగా కూడా ఉంది. మరి ఎంతో మందికి వాళ్ళ ఇండస్ట్రీలో ఎంతో మంది సాయంత్రం అయిన తర్వాత దీపం పెట్టుకునేటప్పుడు ఆ మహనీయుని తలుచుకోకుండా ఉండరు ఎవరు కూడా. ఎంతో మంది చిన్న చిన్న కళాకారులకి, చిన్న చిన్న టెక్నీషియన్లకి ఆయన ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎన్నో స్థానాలను కల్పించి వాళ్ళ పైకి తీసుకొచ్చిన మనిషి. నా విషయంలో కూడా నేను చెప్పుకోదలుచుకుంటే, నన్ను పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు అయితే నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టి నాకు అనేక చిత్రాల్లో నాకు క్యారెక్టర్లు ఇచ్చి దాదాపుగా 40 చిత్రాలకు పైగా ఆయన దర్శకత్వంలో నటించే అవకాశాన్ని నాకు కలిగించిన మహనీయుడు ఇవాళ లేరు అంటే చాలా చాలా బాధగా ఉంది. నా దురదృష్టవశాత్తు నేను అమెరికాలో ఉండగా ఇది జరిగింది. అమెరికా వెళ్ళబోయే ముందు వెళ్ళి వారికి పాద నమస్కారం చేసి అమెరికా వెళుతున్నానండి, వచ్చే తర్వాత కలుస్తానండి అంటే, నువ్వు వచ్చేటప్పటికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి ఒక చిన్న ఆపరేషన్ ఏదో ఉంది, అది కూడా చేయించుకొని వచ్చేస్తానని చెప్పి ఆయన మనకెవ్వరికీ కూడా అందరంత దూరంగా వెళ్ళిపోయారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ధృవతారది. పరిశ్రమ ఉన్నంత వరకు దాసరి గారిని ఎవరూ మర్చిపోలేదు. ఆ ధృవతారుగానే ఉంటారని వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా నివాళిని అర్పిస్తూ వారి సానుభూతి మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున కూడా వారి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ చిత్రం గురించి, ఈ చిత్రం ఒక మంచి, ఒక చక్కటి సబ్జెక్ట్ తీసుకొని ఒక పర్పస్ఫుల్ గా తీసిన సినిమా ఇది. మొట్టమొదటి డైరెక్టర్ గారి నా దగ్గరకు వచ్చి, ఏమండి మా సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంటుందండి, మీరు వెయ్యాలండి ఏంటంటే అవుట్లైన్ చెప్పండి సార్ అన్నారు. ఆయన అవుట్లైన్ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇవాళ రోజున యువతరానికి కావలసిన సమస్యలన్నీ దాంట్లో ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో పెళ్లి అంటే పెద్దలందరూ కలిసి ఉండి దగ్గరుండి మరి చదువు సంస్కారం ఉన్న పిల్లల్ని, మంచి ఉన్న పిల్లల్ని, కుటుంబంలో ఏ విధమైనటువంటి అరాచకాలు లేనటువంటి కుటుంబాల్ని, ఆరోగ్యవంతులైన కుటుంబాన్ని చూసి పెద్దలందరూ నిశ్చయం చేసేవారు. కానీ వాళ్ళ రోజులు వచ్చిన తర్వాత ఇవాళ సిస్టమే మారిపోయింది. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రేమలు పెళ్లిళ్ళు అని చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకొని ఇప్పుడు సక్రమంగా కాపురం చేస్తున్నారంటే సంవత్సరం ఎదగకుండానే మళ్ళీ విడాకులు అంటూ, ఇదివరకు విదేశాల్లో వినేవాళ్ళు ఈ విడాకులు ఇవన్నీ మన దేశంలో ఉండేవి కాదు. మరి అలాంటిది ఇలాంటి పరిస్థితులు వచ్చిన ఈ సందర్భంలో యువతరానికి ఒక మంచి, మరి ఒక
దాన్ని ఏమంటారు, ఒక సందేశం, ఒక మంచి సందేశం ఉంటుందని ఈ చిత్రం ద్వారా చేసుకున్నారు. మరి అందరూ కూడా టెక్నీషియన్స్ అందరూ మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మరి కొత్తగా హీరో హీరోయిన్ గా వచ్చినటువంటి వెంకీ లాస్య, వాళ్ళిద్దరికీ కూడా మొదటి సినిమా అయినా కూడా ఎక్కడ కూడా మొదటి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ లేకుండా చాలా చక్కగా చేశారు. మంచి పర్సనాలిటీస్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. అలాగే సుమన్ గారు ఉన్నారు, రాజీవ్ కనకాల్ గారు, రఘుబాబు గారు, ఛత్రపతి శేఖర్, వైవా, హర్ష, రాగిణి, మధుమణి, ప్రీతి నిగం, కళ్ళు కృష్ణారావు గారు, సురభి, కీర్తి, మాధవి, సాహితి, వీళ్ళందరూ కూడా నటినట్లందరూ కూడా ఉన్నారు. కేవలం హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళైనా మరి పక్కనున్న ఆర్టిస్టులందరినీ కూడా కొంచెం ప్రామినెంట్ ఆర్టిస్టులందరూ కూడా పెట్టుకుని చేశారు. దీపక్ కృష్ణన్ గారు ఈ చిత్రానికి నిర్మాత. మరి సాంకేతిక వర్గం చూసుకుంటే చంద్రబోస్ గారు మీ అందరికి కూడా చూసే ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి న్యాచురల్ లొకేషన్స్ లో బాగా తీశారు. 3 పాటలు కూడా చాలా బాగున్నాయి. ట్యూన్స్ కూడా బాగా క్యాచీగా ఉన్నాయి. హీరో హీరోయిన్ కూడా ముచ్చటగా ఉన్నారు ఇద్దరు కూడా జీవితంలో. ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలని అందరినీ నిర్మాత గారికి, అలాగే డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్స్ కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి సబ్జెక్టు, ఒక పర్పస్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సినిమా 100కి 100% విజయవంతం అవ్వాలని, ఇందులో నటించిన హీరో హీరోయిన్లకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, రాధాకృష్ణ గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాధాకృష్ణ గారికి ఇది ఫస్ట్ డెబ్యూ మూవీ. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మంచి పేరు రావాలి. అలాగే డిఓపి శ్రవణ్ కుమార్కి, ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి చెప్పాను నేను 2002లో రాఘవేంద్ర సినిమా వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నేను షూట్లో కూడా చెప్పాను ఆయనకి, సార్ మీరే సార్ మాకు ఇన్స్పిరేషన్. తర్వాత రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాలకి ఇప్పుడు ఆయన బలం, ఒక ధైర్యం. నాకు గుర్తుంది చిత్రం సినిమా చిన్న సినిమాలకి బలం అప్పట్లో. అండ్ తర్వాత ఈ రోజుల్లో, అండ్ తర్వాత పెళ్లి చూపులు. సరే మీలాంటి వాళ్ళు చూసి పర్లేదు మనం కూడా ఇట్టుకోవచ్చు చిన్న సినిమా అయినా అనే ఒక ధైర్యం మీరు. థ్యాంక్ యూ సార్ ఇక్కడ మా ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు. గతంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి అఫీషియల్ సాంగ్ కళ్యాణ్ గారు నా చేత చేయించుకున్నారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి మొట్టమొదటి సాంగ్ చేసింది నేనే. అది కూడా నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదేవిధంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి వాళ్ళని నేను ఏం చేసినా రుణం తీసుకోలేను. ఎందుకంటే నేను పుట్టిందే సంగీత కుటుంబం. మా తాతగారు, మా నాన్నగారు, మా అత్తయ్య గారు అలా వారసత్వం వస్తూ ఉంది. అలాగే ఈరోజు ఇంద్రరెడ్డి మోహన్ కృష్ణ, తను నాకు కజిన్ అవుతాడు. మా తాతగారు మోహన్ కృష్ణ గారు వాళ్ళ తాతగారు ఇప్పుడు ఓల్డ్ బ్రదర్స్. మా నాన్నగారు శ్రీకాంత్ శర్మ గారు కజిన్స్, మేయర్ కజిన్స్. చిన్నప్పటి నుంచి సంగీత వాతావరణంలోనే నేను పెరగడం జరిగింది. సంగీత దర్శకుడు అంటే ఒక చూపించి ఒక ఇది చేయడం అనేది కాకుండా నా వరకు నేనేమనుకున్నానంటే, నా చిన్నతనం నుంచి సంగీత కుటుంబంలో పుట్టడం వల్ల నేను సింగింగ్ లో నేషనల్ లెవెల్లో 9 గోల్డ్ మెడల్స్ వచ్చాయి నాకు సింగింగ్ లో. అలాగే వేటూరు గారి దగ్గర లిరిక్స్ మీద ఆయనతో నేను చాలా ప్రయాణం చేశాను. అది నిజంగా నా జన్మలకి నేను మర్చిపోలేని గొప్ప అదృష్టం. అది ఆ సాక్షాత్తు కుంభాల సరస్వతి ఆయనతో నేను ప్రయాణం చేయడం వల్లే
నా పాటలు ఎలాంటి సాహిత్యం రాయించుకోవాలి, ఏ రకమైనటువంటి సాహిత్యాన్ని ఎన్నుకోవాలి అనేటటువంటి కించిత్ జ్ఞానాన్ని నాకు ఆయన ఆశీర్వాదం ద్వారా నాకు ప్రసాదించారు. నిలబడుకోవడానికి నా గాడ్ ఫాదర్, నాకు అన్ని రకాలుగా విధంగా ఉండి నన్ను ముందుకు నడిపించే వ్యక్తి, ఈ రోజుకి కూడా ఆయనకి 3 కొడుకులు, నన్ను 4వ కొడుకుగా స్వీకరించి నా జీవితాన్ని ప్రతి అడుగులోనే ఆయన హస్తం ఉంది. నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి నా పితృతుల్యుడు శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ బాలడి వీరభద్రరావు గారికి నేను ఎప్పటికీ రుణపడతాను. ఆయన పాదపద్మాలకు ఇక్కడి నుంచి నేను మనపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మా అన్నయ్య. ఇంట్లో స్వార్థం కూడా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. రేపే బర్త్డే. ఇంకా ఈ ఇండస్ట్రీకే గుర్తులు దాసనారాయణ గారు, ఆయన నాకు ఇచ్చిన మాట తప్పారు. అదేంటంటే సిల్వర్ జూబ్లీ ఇయర్ కదా శివాజీ, 2 వారాల్లో నేను ఆఫీస్కి వస్తాను, మనం పనులు స్టార్ట్ చేద్దాం. మధ్యలో భీమవరం మౌలం గుడికి వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండి ఏ క్షణాన్న ఫోన్ చేస్తాను. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నువ్వు నేను కలిసి అందరూ వెళ్ళి 2 డేస్ అక్కడ వచ్చేద్దాం ఉన్నారు. సార్ ఇంకా రోజు వచ్చి మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయండి, ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి ఆయనతోనే జర్నీ చేస్తున్నాను. హాస్పిటల్లో దగ్గర నుంచి ఇంటికి కానీ రోజు నేను కానీ నరేష్ గారు కానీ నా టీం అందరూ. ఇంకా మీరు ఫోన్ చేస్తేనే నేను వస్తానని అన్న. ఆఖరిసారి రేపు బర్త్డే అన్నది ఈరోజు ఫోన్ చేసి శివాజీ మార్నింగ్ వచ్చేస్తున్నావు కదా అన్నారు అని 2 weeks వస్తాను ఆఫీసుకున్నారు. అదే లాస్ట్ ఆయనతో నాతో మాట్లాడమాట. ఇంకంతకన్నా గొప్ప వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఒక 150 సినిమాలు 152 సినిమాలు ఎవరన్నా డైరెక్ట్ చేయొచ్చు, కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేయొచ్చు, పాటలు రాయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఒక సమస్య అన్నది ఇండస్ట్రీకి వస్తే పరిష్కరించే వ్యక్తి ఏకైక వ్యక్తి ఆయన, ఇంకెవరు లేరు ఇండస్ట్రీలో. ఈరోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయిందంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే పరిష్కరించుకోవాలి తప్పితే అలాంటి కింగ్ ఇండస్ట్రీలో లేడు. ఆయన మా అన్నయ్య మురళీమోహన్ గారు చేసిన ఆనిముత్యాలు ఎన్నో ఉన్నాయి, ఎంత అదృష్టవంతులు, ఎన్ని సినిమాలో వాళ్ళ కాంబినేషన్లో వచ్చినాయి. ఆయనతో పాటు చిన్న సినిమా కూడా వెళ్ళిపోయిందా అని బాధపడిన వాళ్ళు నేను ఒకటి. ఎందుకంటే ఎప్పుడు చిన్న సినిమా గురించి ఏ మీటింగ్ ఉన్నా కూడా గురువు గారు దాసనారాయణ చిన్న సినిమా పట్టడం గురించే మాట్లాడేవారు. ఇప్పుడు రాధాకృష్ణ గారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎవరు ఏ చిన్న సినిమా తీసినా కూడా దాంట్లో దాసనారాయణ గారు ఉంటారు, ఆయన ముద్ర ఉంటుంది. కాబట్టి ఆయన పోలేదు, ఆయన చిన్న సినిమాల్లోనే ఉంటారు. చేయరా అని చిన్న భయం. కానీ ఆయనతో నేను పనిచేసిన చనువు ఉండటంతో కొంచెం వెళ్ళి ఆయన్ని అడిగాను. నేను అడిగినప్పుడు సబ్జెక్ట్ చెప్పండి అంటే చెప్పాను, నేరేట్ చేశాను. ఆయన వెంటనే నేను చేస్తాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు అడగండి అని నన్ను ఎంకరేజ్ చేశారు. అది నాకు ఫస్ట్ ఈ సినిమాకి ఎంకరేజ్మెంట్ అండి. ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులు అలాగే పెద్దవాళ్ళనే పెట్టుకొని చేసుకోగలిగాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ మురళీమోహన్ గారికి, శ్రీ రాజ్ కందుకూరి గారికి, శ్రీ శివాజీ రాజా గారికి, శ్రీ మల్కాపురం శివ గారికి,